సలార్ సినిమా రిలీజ్ అయి 2 నెలలు కావస్తోంది. అయినా కూడా ఇప్పటి వరకు సలార్ 2 ఎప్పుడు ఉంటుంది అనే విషయంలో క్లారిటీ రావటం లేదు. కానీ హోంబలే ఫిలిమ్స్ వారు మాత్రం వచ్చే ఏడాదిలోనే శౌర్యాంగ పర్వం రిలీజ్ ఉంటుందని చెబుతున్నారు. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం ఈ విషయంలో ఇంకా సైలెంట్గానే ఉన్నాడు. వాస్తవానికైతే సలార్ పార్ట్ 1 తర్వాత ఎన్టీఆర్ 31 కమిట్ అయి ఉన్నాడు ప్రశాంత్ నీల్. కానీ దేవరా 2 భాగాలుగా అనౌన్స్ అవ్వడం, తారక్ వార్ 2 కమిట్ అవ్వడంతో సలార్ 2ని ముందు కంప్లీట్ చేస్తాడనే టాక్ ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ప్రశాంత్ నీల్ ఆలోచన మారినట్టుగా ప్రచారం జరుగుతోంది. సలార్ 2ని హోల్డ్లో పెట్టి ఎన్టీఆర్ 31ను ముందు స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. కానీ మరొక వర్షన్ ప్రకారం ఎన్టీఆర్ కమిట్మెంట్స్ కంప్లీట్ అయ్యే లోపు కేజీఎఫ్ 3 చేస్తాడని అంటున్నారు. ఇలా ఎవరికి తోచినట్టుగా వారు ప్రశాంత్ నీల్ నెక్స్ట్ ప్రాజెక్టు గురించి ప్రచారం చేస్తున్నారు. కానీ సలార్ 2ని ముందు సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ముందు ఎన్టీఆర్ దేవరా వార్ 2 కంప్లీట్ చేయాలి. టాక్సిక్తో బిజీగా ఉన్నాడు. మరోవైపు ప్రభాస్ స్పిరిట్ను ఇయర్ ఎండింగ్లో స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. కల్కి లాస్ట్ షెడ్యూల్ షూటింగ్లో ఉంది. రాజాసాబును పెద్ద సినిమాల గ్యాప్లో కొట్టేస్తున్నాడు ప్రభాస్. ఈ లెక్కన ప్రశాంత్ నీల్, ప్రభాస్ ఇమీడియట్గా స్టార్ట్ చేయాల్సి వస్తే శౌర్యాంగ పర్వాన్నే మొదలు పెడతారు. కానీ స్వయంగా ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇస్తే కానీ ఈ కన్ఫ్యూజన్కు ఫుల్ స్టాప్ పడదు.